అందరికీ నమస్కారం. నా గోవిందనామాలు మీలో చాలామందికి నచ్చుతున్నాయని నాకు మెసేజ్ చేశారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అందులో ఒక మెసేజ్, మా పిల్లలకు కూడా అర్థమయ్యేలాగా మీరేమన్నా చెప్పగలుగుతారా అని అన్నారు. సో అందుకని నేను ఇప్పుడు గోవిందనామాలను ఒక చిన్న స్టోరీ లాగా చెప్పబోతున్నాను. చిన్న భక్తి కథ. గోవిందుడు మంచి దేవుడు. ఒక చిన్న గ్రామంలో చాలా పిల్లలు ఉండేవారు. వాళ్ళు రోజు కలిసి ఆడుకునేవారు. కానీ కొన్నిసార్లు వాళ్ళకి ఆకలి, భయం ఇవన్నీ కూడా ఉండేవి. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ చెప్పింది, గోవిందుడు ఉన్నాడు, భయపడొద్దు అని. సీతానాయక గోవింద. ఒకరోజు పిల్లలు అడిగారు, అమ్మమ్మ గోవిందుడెవరు? అమ్మమ్మ నవ్వుతూ చెప్పింది, గోవిందుడు సీతమ్మను ఎంతో ప్రేమగా చూసుకున్న మంచి భర్త. అందుకే ఆయన చాలా మంచి హృదయం ఉన్న దేవుడు. శ్రితపరిపాలక గోవింద. పిల్లల్లో ఒకడు భయపడ్డాడు. అప్పుడు అమ్మమ్మ చెప్పింది, మనకు భయం వచ్చినప్పుడు గోవిందుడు మనల్ని కాపాడుతాడు. మనం ఆయనని పిలిస్తే చాలు. దరిద్ర జన పోషక గోవింద. ఆ రోజు ఒక పేద పిల్లవాడికి అన్నం దొరకలేదు. పిల్లలు తమ ఆహారాన్ని పంచుకున్నారు. అమ్మమ్మ చెప్పింది, ఇలా పంచుకోవడం గోవిందుడికి చాలా ఇష్టం. ఎందుకంటే గోవిందుడు పేదవారిని ఎంతో ప్రేమిస్తారు. ధర్మ సంస్థాపక గోవింద. పిల్లలు చివరిగా అడిగారు, మనం ఎలా ఉండాలి అమ్మమ్మ? అమ్మమ్మ చెప్పింది, నిజం చెప్పాలి, మంచి పనులు చేయాలి. అదే గోవిందుడు మనకు నేర్పించిన మార్గం. గోవిందుడు మంచివాడు, అందరినీ కాపాడుతాడు, పంచుకోవడం నేర్పుతాడు, మంచి మార్గాన్ని చూపుతాడు. అందరూ కలిసి చెప్పండి, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద.